46. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే పసుపాయ పెడతాం, చూడండి. వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా మంచిగా చూడండి. ఎందుకు ఫస్ట్ స్టార్టింగ్ పసుపాయ తోటి స్టార్ట్ అయింది శుభముహూర్తం. అందుకోసం పెళ్లికి ముందు పసుపాయ, తర్వాత అన్ని పనులు స్టార్ట్ అవుతాయి. ఓకేనా దోస్తులు? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా మార్నింగే పనులన్నీ స్టార్ట్ చేసాం. మా ఊరి పూజారి గారు అయితే మార్నింగ్ 9 లోపు అయితే కంప్లీట్ చేసుకోమన్నారు. 8 to 9 లోపు అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకోమన్నారు అనమాట. ఇంకా వాటి కోసం ఇక్కడ అత్త వాళ్ళన్నీ రెడీ చేసుకున్నారు. అంతా అయితే మంచిగా శుభ్రంగా కడిగేసి దానికి కింద సున్నం, పైన పసుపు కుంకుమతో బొట్లు పెడుతున్నారు. అలా ఎందుకు పెడతారంటే కింద శివుడు, పైన పార్వతి అంట. అందుకోసం అయితే కింద మొత్తం సున్నంతో వైట్ కలర్ అయితే వేశారు. ఇంకా పైన పసుపు కుంకుమ రోల్ అయితే మంచిగా రెడీ చేయాలి, మంచిగా కనిపించాలి అని మా పెద్దమ్మ ఆర్డర్ అనమాట. అందుకోసం మంచిగా చాలా ఫ్లవర్స్ తీసుకొచ్చా. వాటితో అయితే మంచిగా డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ చిన్నత్తయ్య, పెద్దత్తయ్య. ఇంకా పెళ్లి పనులు మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా ఫస్ట్ పసుపు వాయనం అనేది పెట్టాలంట. దీని తర్వాత ఇంకా మనం ప్రతిదీ షాపింగ్ కానీ, కార్డ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏ షాపింగ్ చేయాలన్నా పసుపు వాయనం పెట్టిన తర్వాతే మొదలు పెట్టాలన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఫ్యామిలీ అందరూ వచ్చేసరికి నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు. ఇంకా ఎర్లీ మార్నింగ్ నుంచి పనులన్నీ స్టార్ట్ చేసినా కూడా టైం సరిపోలేదు అనమాట. ఇక అందరూ తల ఒక చేసి అన్ని పనులు అయితే చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ అత్తయ్యలు, పెద్దమ్మలు తల ఒక పని. పెళ్ళంటేనే హడావిడి కదా, ఇంకా ప్రతి పని చేస్తూ ఇంకా అన్ని మొదలు పెట్టాము. ఇంక ఇక్కడైతే నాకు కంకణం అవి కట్టయితే దీపారాధన చేస్తారనమాట. నాకు ఇంకా అవన్నీ పనులు చేస్తుంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అసలు లిటరల్లీ నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది అనమాట ఈ హ్యాపీనెస్తో. అసలు ఇంకా ఏడిస్తే బాగోదు కదా అనేసి అయితే నేను అసలు ఏడవకుండా అలానే అన్నీ చేస్తూ ఉన్నా. అందరు రావడం, ఆ రోళ్ళు పసుపు కొమ్ములు వేయడం, దంచడం, సందడి హడావిడి అందరి మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపించాయి. అసలు నా లైఫ్లో ఇవే ది బెస్ట్ మూమెంట్స్ అనుకుంటా. ఏ అమ్మాయి లైఫ్లో అయినా ఇలానే ఉంటాయి. కాకపోతే నేను ప్రతిదాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇట్లా చేస్తామంటే వీడియో కవర్ ఒక్కొక్కటి బట్ట వదిలేదు కొంచెం లేపు చేతులు ముగ్గురు మండలు కడితే చూడు తగలకుంటు చూడు. మీరు ముగ్గురు వేయండి ఫస్ట్. 3 మండలు లేవు మరి, ఇరుసు రావాలి. మండలు ఉంటే కడితే బాగుంటుంది. తీయండి ఇక శివాయి అలంకరించినట్టే ఉంది కదా, శివాయి అలంకరించినట్టే ఉంది. అంతే ఆ పువ్వు పడుతుంది. నువ్వు అత్త తీయద్దా? నువ్వు ఆకు పిన్ని ఒకళ్ళు నువ్వు ఒకసారి పూలు కొంచెం మూడు పైన ఇట్లా ఇట్లా నిలబెట్టి కట్టి ఇట్లా కట్టి నాకు నేను పెట్టినా ఆగట్లేదే అమ్మాయి అసలు. 5 వస్తులని చెప్పరేంటి? చెప్పరేంటి? కోడల పిల్ల 5 వస్తువులు అందరూ చల్లంగా పసుపు పడుతున్న చల్లంగా ఉండాలా? ఇప్పుడు ఎందుకు పూసుకోవటం? పూసుకోవాలి ఇప్పుడు కూడా.
పెళ్లి కూతురు గట్టి దంచవే నలగాలి మొత్తం నువ్వే కొట్టాలి. పెద్ద మన సైడ్ కుండు మంచి మధ్యలో ఉన్నాను. అక్కడ తగిలిద్ది చీరకి జాగ్రత్త మంచిగా కొడాలి. హాయ్ దోస్తులు, మా మేనకోడలకి పెళ్లి కుదిరింది. వెనక్కి తిప్పువే, నీ ఆకలి కనపడట్లేదు. కొద్దిసేపు కొట్టి మొత్తం ముక్కలు ముక్కలు నీ బాక్స్ వెళ్ళిపోయినా ఇద్దాం ఆగు మరి పోతానే తీసుకురానే మీరు ముగ్గురు దిగండి. ఏందా దిగలేదా నడుమిచ్చేది మామయ్య. ఫోటో ఆయన కంటే ఎక్కువైంది. మొగాన్ని మొత్తం చిట్టమ్మగా రజా లేకుండా పోయి బియ్యం చింపండి కదా 10 కేజీలు బియ్యం నేను లక్ష్మీబాయి అరసలకాయ సలవిడికి వద్దులే కానీ నువ్వు బాగానే తీసుకుందిరా, వీళ్ళందరికీ ఇస్తారు. నువ్వు ఎక్కడికి ఆట మీద సుక్కద అయిపోవు. టాబ్లెట్ వేసుకో, తాగటం వేసుకో, వేసుకోవటమే మధ్యలో